ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదాం. దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనలను పిలిచాడట. నా దేవుని బిడ్డలారా, ఈ మాట వింటుంటే ఆలోచించండి. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధులగుటకు అంటే మనం ఏమై ఉన్నాము? పరిశుద్ధులముగా లేము. మనము పరిశుద్ధులుగా లేము కనుకనే పరిశుద్ధులగుటకు ప్రభు మనలను పిలిచాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభు మనల్ని పిలిచాడు. కానీ ఈ రోజున అనేకులు ఏమై ఉన్నారంట? అపవిత్రులుగానే ఉన్నారంట. అందుకనే వాక్యం అంటుంది, ఆయన పిలిచినది పరిశుద్ధులుగా ఉండుటకే మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండటానికి ఆయన పిలవలేదు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, రక్షించబడిన మనము, ఆయన రక్తము చేత కడగబడిన మనము, సంఘముగా మార్చబడిన మనము, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము, ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు, అనేకమైన మేలులు ప్రభు దగ్గర పొందినటువంటి మనము, నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇవే క్రైస్తవ జీవితం అనుకుంటున్నాం. ఇవన్నీ క్రైస్తవ లోకం అనుకుంటూ ఉన్నాం. ఆలోచించండి. మందిరానికి వెళ్ళటం, రావటం, తెల్ల బట్టలు వేసుకోవటం, పాటలు పాడటం, మరలా మన జీవనాన్ని మనము మన జీవనంలో మనం వెళ్ళిపోవటం, ఇవే అనుకుంటున్నాము. కానీ అసలు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనలను పిలిచాడు. కానీ ఈరోజు చాలా మందికి కూడా, నా దేవుని బిడ్డారా, క్రైస్తవులే ఆత్మీయులుగా చెప్పుకుంటున్నటువంటి వారే, కానీ వారి జీవితంలో లేనిది పరిశుద్ధత. వారి జీవితంలో ఉండకూడనిది ఏదైనా ఉందంటే అది అపవిత్రత. అర్థమవుతుందండి. అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలవలేదు. అంటే నీకు నాకు ఒక పిలుపు ఉంది. ఆ పిలుపును పొందిన మనందరినీ కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పిలుపులో ఉన్న ప్రతి వారు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి, కానీ అపవిత్రులుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అపవిత్రులను పిలవలేదు. దేవుడు అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. అంటే దాని అర్థం ఏంటి? అపవిత్రులను దేవుడు పిలవడు. నా దేవుని బిడ్డలారా, అపవిత్రులను దేవుడు వాడుకోడు. అపవిత్రులకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వలేడు. కనుక నా దేవుని బిడ్డలారా, అపవిత్రమైన జీవితం మనకొద్దండి. ఈ అపవిత్రమైనటువంటి జీవితంలో నుంచి పరిశుద్ధమైన జీవితంలోనికి మనము సాగిపోదాం. ఎలా అయితే మన శరీరాలను, మన ఆలోచనలను అపవిత్రతకు అప్పగించుకున్నామో, అలాగనే ఇప్పుడు ఆత్మీయతకు అప్పగించుకుందాం, పరిశుద్ధతకు అప్పగించుకుందాం, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాం. ఆయన రక్తము చేత కడగబడి మనము శుద్ధీకరించి ఒక పరిశుద్ధమైన జీవితానికి ప్రభువు ఇదిగో ఈ రోజున ఆయన మనల్ని దర్శించులాగున కోరుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నాయనా, ఈ ఉదయ కాలమందు నా ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే నా ప్రభువా. అయ్యా మీరు మమ్మల్ని ఎంతగానో నైనా నా తండ్రి ప్రేమించారు, మమ్మల్ని పిలిచారు ప్రభా. పరిశుద్ధులుగా ఉండటానికి మమ్మల్ని పిలిచిన దేవుడు నాయన, అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు ప్రభా. పిలువబడినటువంటి ఈనాటి క్రైస్తవ జీవితాలు నాయన, ఎవరు కూడా నాయన అపవిత్రులుగా ఉండకుండా నాయన మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నా. అపవిత్రమైనటువంటి క్రియలు నా ప్రభా యేసు నామములో తొలగించమని అడుగుచున్నా. ఈ వాక్యం విన్న ప్రతి వారిని, కుటుంబాలను అయానతని మీరు కట్టి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.